హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు అయితే మటన్ దబ్ అంటారు కదా, అదైతే తీసుకొచ్చారు. ఇంకా కర్రీ అయితే వండేసానండి. ఈ కూర ఏంటి అంటే కుక్కర్లోనే వండాలి, లేదంటే నార్మల్గా కూడా వండుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది ఉడకడానికి. ఇదైతే నేను ఫస్ట్ కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి బాగా కడుక్కున్నానండి. తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ అయితే పెట్టుకొని అందులోనే ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఆయిల్లోనే కదా కూర అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇంకా అలా అని చెప్పి 4-5 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోండి. ఉల్లిపాయలు జీలకర్ర అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇగోండి, ఇదైతే దబ్బ అంటారు కదా, మీలో ఎంతమందికి తెలుసు. ఈ దబ్బ అయితే ఫస్ట్ నేను తేగానే కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కున్నానండి ఒక 4-5 సార్లు. ఆనియన్స్ బాగా ఏగిపోయిన తర్వాత ఈ దబ్బ అనేది అందులోనే వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది అంతగా మేమైతే ఎక్కువగా తినమండి, లేదంటే ఇది తెచ్చి దగ్గర ఒక 3-4 మంత్స్ అయితే అయిపోయింది. ఇంకా అలా అని చెప్పి ఈరోజు అయితే తీసుకొచ్చారు. ఇంకా బాగా కలుపుకున్న తర్వాత అందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసి ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. ఉప్పు వేయడం వల్ల కూర కొద్దిగా బేగా వేగుతుంది కదా, ఇంకా అలా అని చెప్పి ఉప్పు అయితే వేసేసి మూత అయితే పెట్టేసుకున్నాను. అలాగే మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే ఆ ముక్కలు అనేవి కుక్కర్కి అంటికిపోయినట్టుగా అయిపోతూ ఉంటాయి కదా. ఇంకా అలా కలుపుకున్న తర్వాత అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే ఒక 2 టమాటాలు అయితే పేస్ట్లా చేసి కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే ముక్కల్లా కూడా కట్ చేసి వేసుకోండి. టమాటా పేస్ట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే గ్రేవీ బాగా వస్తుందని చెప్పి నేనైతే టమాటా పేస్ట్లా అయితే చేసుకొని వేసుకున్నాను. టమాటా కూడా వేసుకున్న తర్వాత కూర అయితే బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే దగ్గరికి వేయించుకోవాలి. టమాటా పచ్చివాసన పోయేంత వరకు బాగా అయితే ఉడికించుకోవాలండి. అలాగే టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 సార్లు మూత పెట్టి బాగా వేయించుకున్న తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకున్నాను. నేనైతే పచ్చిమిర్చి వేయలేదండి, మాది మసాలా కారం. అలాగని చెప్పేసి నేనైతే పచ్చిమిర్చి వేయకుండా ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలు మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి వేయించుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులోనే వాటర్ అయితే వేయించుకోవాలండి. గ్రేవీకి తగ్గ వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే మీకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోండి. నేనైతే గరం మసాలా అయితే వేయలేదు. ఇంకా మటన్ మసాలా అయితే వేసుకున్నానండి. మటన్ మసాలా వేసుకున్న తర్వాత కూర మొత్తం కలుపుకొని దగ్గర ఒక 6-7 విజిల్స్ వచ్చినంత వరకు అయితే కూర బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే కొంచెం రబ్బర్లా ఉంటుంది కదా, ఇదైతే గట్టిగా కూడా ఉంటుంది. అలా అని చెప్పి ఒక 6-7 విజిల్ అయితే ఉడికించుకున్నాను. చూసారు కదా, మొత్తం కూర అయితే బాగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా పైకి కూడా తేలిపోయినట్టుగా. మూత తీసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే స్టవ్ పైనే ఉంచి లో ఫ్లేమ్లో అలా ఉడికించుకోవాలి. కూర అయితే బాగా ఉడికిపోయిందండి. మీకు ఇంకా ఒక 6-7 విజిల్కి ఉడకపోతే మీరైతే ఎక్స్ట్రా కూడా ఉంచుకోండి. కూర బాగా వేగిపోయిన తర్వాత వాటర్ వేసి ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర అయితే వేసుకున్నానండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అందరికీ బాయ్ అండి.